ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబాయ్, మనం ఎంక్వైరీ చేసి వచ్చిన దాన్ని బట్టి చూస్తే ఆటో డెఫినెట్ గా ఈ ఏరియాలోనే ఎక్కడికో వచ్చి ఉండాలి. అసలు గౌరీ గారికి ఈ ఏరియాలో ఏం పని? నాకెందుకో గౌరీ గారు ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు అనిపిస్తుంది బాబాయ్. సార్, ఇక్కడ జనం కూడా ఎవరు ఉన్నట్టు కనిపించడం లేదు. నాకెందుకో మీరు చెప్పినట్లే మేడం ఏదో ప్రాబ్లంలో ఉన్నారనిపిస్తుంది. సార్, గౌరీ మేడంకి ఇంకొకసారి ఫోన్ చేయండి. ఫోన్ తీయట్లేదు బాబాయ్. సార్, ఒకసారి పోలీస్ స్టేషన్ కాల్ చేసి గౌరీ మేడం నెంబర్ని ట్రేస్ చేయమని చెప్పండి. మొన్న మీరు అమ్మాయిల కిడ్నాప్ విషయంలో హెల్ప్ చేశారు కదా, వాళ్ళు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మంచి ఐడియా ఇచ్చావు బాబాయ్. హలో, నమస్తే సార్, నేను శంకర్ని మాట్లాడుతున్నాను. అదేనండి, మొన్న అమ్మాయిల కిడ్నాప్ కేసులో మీకు నేను హెల్ప్ చేశాను కదా. శంకర్, నువ్వా? చెప్పు, ఎలా ఉన్నావు? నేను బాగున్నానండి. ఏమండి, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, అందుకే మీకు ఇప్పుడు ఫోన్ చేశాను. ఏంటో చెప్పు శంకర్. నా ఫ్రెండ్ గౌరీ గారు ఉన్నారు కదండి. ఎస్, వాళ్ళ సిస్టర్నే కదా మనం కాపాడింది. అవును సార్. ఇప్పుడు గౌరీ గారు కూడా ఏదో చిన్న ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా తీయడం లేదు. కొంచెం తన ఫోన్ ట్రాక్ చేసి లొకేషన్ ఏమైనా చెప్పగలుగుతారా ప్లీజ్? డిపార్ట్మెంట్కి అంత హెల్ప్ చేశావు, నీకు హెల్ప్ చేయలేమా? అది మా డ్యూటీ కూడా. 10 minutes నాకు టైం ఇవ్వు. తన నెంబర్ నాకు మెసేజ్ చేయి. ఓకే సార్, ఇప్పుడే మీకు నెంబర్ పంపిస్తాను తంది. సార్ చెప్పండి. నువ్వున్న ప్లేస్కి ఎగ్జాక్ట్గా సెకండ్ బిల్డింగ్లోనే తన లొకేషన్ చూపెడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. బాబాయ్, మనం అనుకున్నట్టుగా ఈ బిల్డింగ్లోనే ఎక్కడో ఉంటుంటారు గౌరీ గారు. పద వెళ్ళి చూద్దాం. పదండి సార్. చెప్పాను కదా, నువ్వు నా నుంచి తప్పించుకోలేవని. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. నీ జన్మజన్మల బంధానికి తెర దించేస్తాను. శంకర్ గారు, శంకర్ గారు. గౌరీ గారు, మీకేం కాలేదు కదా? ఏం కాలేదు. శంకర్ అంటే నువ్వేనా? శంకర్ అంటే నువ్వేనా? శంకర్ అంటే నువ్వేనా? శంకర్ అంటే నువ్వేనా? నేనే. అయితే ఏంటి? అబ్బా గౌరీ గారు, అసలు ఎవడండి వీడు? తెలీదు శంకర్ గారు, నన్నెవరో అనురాధ అనుకొని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతవరకు ఈవిడ్ని మాత్రమే చంపాలనుకున్నా.
ఇప్పుడు మీ ఇద్దరిని కలిపి చంపేస్తా. అయ్య బాబాయ్, ఇద్దరిని కలిపి చంపేస్తావా? మేమేం అపకారం చేసావురా నీకు? అసలు నువ్వెవడివిరా? శత్రువుని. అవునా? వీళ్ళను యాంటీ విలన్ పెట్టుకోపోయావా? ఇంకా బాగుండేది. మా నాన్న లక్ష్యం నెరవేర్చాలని తన పగని నా పగగా చేసుకొని మిమ్మల్ని మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి బ్రతికున్న శత్రువుని. అంటే వీడు జలంధర్ కొడుక? భగవంతుడా, వీడికి సారు మేడం గౌరీ శంకర్లా పుట్టారని ఎలా తెలిసింది? మీ నాన్నెవరు? మాతో పగా ప్రతీకారాలేంటి? మేము అజ్ఞాత శత్రువులమేంటి? మా కనీసం అప్పులోళ్ళు కూడా లేరురా బాబు. నాకోటి అర్థమైంది రోయ్. ఒకటి, నువ్వు పొరపాటు పడైనా ఉండాలి, లేదా ఏ పిచ్చాసుపత్రి నుండైనా తప్పించుకుని ఉండాలి. నేను కాదు, నువ్వే నీ చావుని వెతుక్కుంటూ వచ్చావు. గత జన్మలో నీ పెళ్ళం మా నాన్న చేతుల్లో చచ్చిందనే బాధలో చచ్చావు. ఇప్పుడు కూడా నీ పెళ్ళాన్ని కాపాడుకోవడానికి వచ్చి చావబోతున్నావు. బాబాయ్, నేను చెప్పానా వీడికి పిచ్చని? కాకపోతే వీడు జ్యోతిష్యాలు చెప్పి చెప్పి గత జన్మ పూర్వజన్మ అని పిచ్చోడైపోయాడు. ఎస్, మిమ్మల్ని చంపాలనే పిచ్చి. అయ్య బాబాయ్, మిమ్మల్ని చంపి మీ జన్మ జన్మల బంధానికి స్వస్తి పలక్కపోతే నేను జలంధర్ కొడుకునే కాదు ఆర్యవర్ధన్, జలంధర్ కొడుకునే కాదు ఆర్యవర్ధన్, 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 ఆర్యవర్ధన్. చావంటే ఎలా ఉంటుందో మీ నాన్న ఎన్నోసార్లు నా దగ్గర లైవ్ లో చూశాడ్రా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఆర్య సార్, నన్ను నా అనుని విడదీయాలన్న పగతోనే మీ నాన్న జీవితం ముగిసిపోయింది. నన్ను ఓడించలేక దొంగచాటుగా వచ్చి నా అనుని చంపాడు. ఆ చావు కూడా మమ్మల్ని వేరు చేయలేకపోయింది. అలాంటిది నువ్వెలా మమ్మల్ని చంపుదామనుకున్నావురా ఇడియట్? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.